హైవ్యూర్స్ ఆంధ్రప్రదేశ్లో ఎన్ని నియోజకవర్గాలకు సంబంధించి ఎప్పుడెప్పుడు రిజల్ట్ బయటకు వచ్చే అవకాశం ఉన్నది నేను సింపుల్గా చెప్తాను. మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, 25 పార్లమెంట్ నియోజకవర్గాలు అంటే లోక్సభ. ఇందులో అంటే అసెంబ్లీకి సంబంధించి చెప్తాను ఆ ప్లేసెస్ని బట్టి 111 నియోజకవర్గాలకు సంబంధించి 20 రౌండ్ల లోపలే అయిపోతాయి కౌంటింగ్ మొత్తం. అంటే ఓ రకంగా అక్కడ ఓటర్లు తక్కువ అన్నట్టు. మధ్యాహ్నం 2:00 అక్కడ రిజల్ట్ వచ్చేసింది. నెక్స్ట్ 61 నియోజకవర్గాలకు సంబంధించి 20 నుంచి 24 రౌండ్ల మధ్య అక్కడ ఉంటుందట. వీళ్ళకి 4:00 రిజల్ట్ అనేది వచ్చిందని చెప్పేసి ముఖేష్ కుమార్ మీన ఎన్నికల అధికారి చెప్తున్నారు. ఇక 3 నియోజకవర్గాల్లో 25 పైగా రౌండ్లు ఉంటాయన్నారు. అక్కడ రిజల్ట్ వచ్చేసి సాయంత్రం 6 అంటున్నారు. తర్వాత పూర్తిగా ఒక అప్డేట్ క్లారిటీ వచ్చేసరికి నైట్ 8 అంటారు. ఎందుకంటే 6 నుంచి 8 మధ్య కోర్స్ ఈవెన్ 2 కౌంటింగ్ అయిపోయింది కదా, అక్కడ కూడా ఏం చేస్తారంటే ఆ నియోజకవర్గం నుంచి ఏం చేస్తారంటే లాటరీలో ఒక 5 పోలింగ్ స్టేషన్లు ఎంచుకుంటారు. ఆ పోలింగ్ స్టేషన్ ఈవీఎంలు ఆల్రెడీ కౌంట్ చేస్తారు కదా, ఆ ఈవీఎంలో వచ్చిన ఓట్లు ఎన్ని, అక్కడ పక్కన వీవీప్యాట్ ఉంది అంటే ఆ సింబల్ పడినటువంటి స్లిప్స్ ఉంటాయి, ఆ స్లిప్స్ కౌంట్ చేయాలి. ఆ స్లిప్స్ ఈవీఎంలు 2 కూడా టాలీ అవ్వాలి. టాలీ అవ్వకపోతే మరలా కౌంట్ చేయాలి. సో అది చేస్తారు. ప్రొసీజర్ అంతా అయిపోయింది. దెన్ ఈ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎవరు గెలిచారు, ఈ లోక్సభ నియోజకవర్గంలో ఎవరు గెలిచారు, 21C 21E ఆ ఫామ్స్ ఫిల్ చేసి స్పెషల్ ఫ్లైట్లో ఢిల్లీకి పంపుతున్నారు. అంటే కేంద్ర ఎన్నికల సంఘానికి పంపుతారు. ఆల్రెడీ ఎవరు గెలిచారు ఏంటంటే దానికి సంబంధించి అక్కడ అధికారి ఎవరైతే ఎన్నికల అధికారి గెలిచిన అభ్యర్థికి లెటర్ లాంటిది ఇచ్చేస్తారు, మీరే గెలిచారయ్యా అని చెప్పేసి. సో ఇప్పుడు నేను చెప్తున్నది ఏంటంటే ఆల్రెడీ పోలింగ్ ఏజెంట్లు కొంత మొన్న ఇబ్బంది పడే సందర్భాల్లోని హడావుడి వాళ్ళు ఈసారి కౌంటింగ్ ఏజెంట్లు ఇబ్బంది పడకూడదని ఎన్నికల సంఘం ఏం చేసింది, చాలా స్ట్రిక్ట్గా రూల్స్ పాస్ చేసింది. ఎంతగా అంటే మార్నింగ్ 4 కల్లా ఈ ఎన్నికల సిబ్బంది అధికారులు వాళ్ళు రావాలి. 5 కల్లా వాళ్ళకి కేటాయించిన టేబుల్స్ దగ్గర ఉండాలి. 6 కల్లా కౌంటింగ్ స్టార్ట్ అయిపోవాలి. దీనికన్నా ముందు స్ట్రాంగ్ రూమ్లు ఉంటాయి, ఈవీఎంలు రూమ్లు, వాటికి తాళాలు సీలేసి ఉంటాయి. ఒకటేమో ఆ నియోజకవర్గ ఎన్నికల అధికారి దగ్గర ఉండేది, ఒకటేమో కలెక్టర్ దగ్గర ఉండేది, లేదా ఇంకెవరైనా వేరే అధికారి. సో ఈయన వస్తాడు, ఆయన తాళం ఈయన తాళం చేస్తారు. కౌంటింగ్ సిబ్బంది, ఆయా పార్టీ నుంచి పోటీ చేసిన సిబ్బంది వాళ్ళందరూ ఎదురుగా తాళాలు ఓపెన్ చేస్తారు. ఈవీఎంలు సీలేస్ ఉన్నాయి, అన్ని చెక్ చేస్తారు, అన్ని సీలేస్ ఉన్నాయి లేదా, అన్ని సీలేస్ ఉన్నాయి. రైట్. పోస్టల్ బ్యాలెట్లు, ఒక్కో పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి అంటే పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి 25 ఓట్లు కట్టగడతారు. ఇలా ప్రతి రౌండ్కి 20 కట్టలు ఇస్తారు. 20 × 25 500 అంటే ఒక్కొక్క మనిషి 500 ఓట్లు లెక్కేస్తాడు. అలా పోస్టల్ బ్యాలెట్లు ఫస్ట్, పోస్టల్ బ్యాలెట్ అయిపోయిన తర్వాత ఈవీఎంల సంబంధించి ఒక్కో నియోజకవర్గానికి 14 టేబుల్ కేటాయించారు. సో 1 నుంచి 14 నెంబర్ ఉన్నటువంటి పోలింగ్ బూత్లు ఏవైతున్నాయో వరుసన ఒక్కొక్క టేబుల్. నెక్స్ట్ 15 నుంచి 28 నెంబర్ ఉన్న పోలింగ్ బూత్లకు సంబంధించి ఈవీఎంలు ఒక్కొక్క టేబుల్. ఇలా రౌండ్లు మొత్తం అన్ని కూడా చాలా పకడ్బందీగా ఎన్నికల సంఘం ప్లాన్ చేసింది. ఈసారి అల్లరి జరగకుండా కేంద్ర బలగాల్ని ఎక్విప్ చేశారు. ఏపీలో సమస్యాత్మక ప్రాంతాలు ఎక్కడైతే అంతా 144 సెక్షన్ అండ్ ఏపీలో 3, 4, 5 తారీఖులో మద్యం దొరకదు. సో ఇవి ఒక మెయిన్ ఇంటెన్షన్. దయచేసి ఎవరూ కూడా ఆ రోజు కౌంటింగ్ రోజు రోడ్ల మీదకి వచ్చి గుంపుల్లో ఉండటం చేయకండి. ఎందుకంటే నాకున్న సమాచారం మేరకు కౌంటింగ్ రోజు ఏపీలో కొన్ని అరాచక శక్తులు, కొన్ని రాజకీయ పార్టీలు భయంకరమైనటువంటి అల్లర్లు సృష్టించడానికి రెడీ అవుతూ ఉన్నారు. వారికి అనుకున్నట్టుగా ఫలితాలు వస్తే సరే, లేదంటే భయంకరమైన అల్లర్లు సృష్టించాలి. ఎంతకంటే మరలా రీపోలింగ్ పెట్టాలన్నట్టు, ఈవీఎంలు బద్దలు కొట్టాలన్నట్టు, కౌంటింగ్ సిబ్బంది కౌంటింగ్ ఏజెంట్ల దగ్గర గొడవ చేయాలన్నట్టు రకరకాలుగా. సో దయచేసి జాగ్రత్త ఉండండి. అన్ని రాజకీయ పార్టీల వాళ్ళు ఏమాత్రం గొడవలకు వెళ్ళినా మీ రాజకీయ జీవితం తర్వాత సంగతి, మీ పిల్లలు మీ ఇంట్లో ఉన్న వాళ్ళ జీవితం చాలా ఇబ్బంది పాలవుతారనే విషయం గుర్తుంచుకోండి. సో దయచేసి గొడవలకు దూరంగా ఉండండి. కేంద్ర బలగాలు ఈసారి మన పోలింగ్లో జరిగినటువంటి ఎటువంటి గొడవలు జరగకుండా చూసుకుంటారని కౌంటింగ్ రోజు మధ్యాహ్నం 2:00 111 నియోజకవర్గంలో క్లారిటీ వస్తున్నాయి అంటే గెలిపాలి డిసైడ్ అయిపోయినట్టు. ఇంకెంత అండి, 31, 1, 2, 3, 4 5 రోజులలో ఏపీకి సంబంధించి ఏంటి, ఏ గవర్నమెంట్ రాబోతుంది, ఏపీ ప్రజల భవిష్యత్తు ఎలా ఉండబోతుంది తేలబోతుంది. కౌంటింగ్ రోజు ఎలా ఏంటి అనేది ఇది ఇప్పుడు నేను చెప్పిన వేలాడు. ఫస్ట్ పోస్టల్ బ్యాలెట్, ఆ తర్వాత వచ్చేసి ఈవీఎంలు, చివరి మళ్ళీ వీవీప్యాట్. ఒక నియోజకవర్గంలో లాటరీ సిస్టంలో 5 పోలింగ్ బూత్లు సెలెక్ట్ చేస్తారు. అక్కడ ఈవీఎంలు, దాని పక్కన వీవీప్యాట్ తీసి లెక్కేస్తారు. ఫైనల్ చేశాక నైట్ 8 క్లారిటీ.
ఆ ఫామ్ 21C 21E ఫిల్ చేసి స్పెషల్ ఫ్లైట్లో ఢిల్లీకి పంపిస్తారు.